ఈరోజే శని త్రయోదశి. ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు. శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. శని త్రయోదశి శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అదేవిధంగా శనివారం మహావిష్ణువుకి పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన రోజు. మరి ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈ రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శనిదేవుడి పేరు వినబడగానే చాలా మంది భయపడతారు. నిజానికి శనిదేవుడు ఎంతో మంచివాడు. తల్లిదండ్రులు చూపించేంత ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు అంటారు. శనిదేవుడు న్యాయానికి అధిపతి. ఎవరి కర్మలకు ఎలాంటి ఫలాలను ఇవ్వాలో శనిదేవుడే నిర్ణయిస్తాడు. పురాణాల ప్రకారం నీతి, న్యాయం, ధర్మబద్ధతకు శనిదేవుడు కట్టుబడి ఉంటాడు. ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది? మధ్యలో కష్టాలు వస్తుంటేనే జీవితపు విలువ తెలుస్తుంది. ఎప్పుడూ సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది? అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం దిగిపోతుంది. అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టి కాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడే శనీశ్వరుడు. సూర్య భగవానుడికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయన్ని సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని పిలుస్తారు. ఈ శనిగ్రహం ఒక్కో రాశిలోనూ దాదాపు 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశుల్ని చుట్టుముట్టడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకు మందగమనుడు అన్న పేరు కూడా ఉంది. రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేర్వేరు విధాలుగా ఉంటాయి. అందుకే జాతక రీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు వీలైనంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుణ్ణి వేడుకుంటారు. ఇంతకీ ఈ శని త్రయోదశికి ఎందుకింత విశిష్టత అంటే, శనివారం ఇటు శని భగవానుడికి అటు విష్ణుమూర్తికి ప్రీతి పాత్రమైన రోజు. ఇక త్రయోదశి తిథి శివుడికి ఇష్టమైన తిథి. అలా స్థితి లయకారకులిద్దరికీ ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుడి ముందు శని భగవానుడి గురించి పొగడ్డం మొదలు పెట్టాడట. ఎంతటి వారైనా సరే ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరు అంటూ చెప్పసాగాడట. ఆ మాటలు విన్నా శివుడికి ఒళ్ళు మండిపోయింది. శని ప్రభావం ఎవరిమీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హూంకరించాడు మహాశివుడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుడి వద్దకు మోసుకెళ్లాడు. అప్పుడు శనిదేవుడు ఇలా పలికాడు: నారదా, నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుణ్ణి ఫలానా సమయంలో పట్టి పీడించి తీరతానంటూ శపథం చేశాడు. శని శపథం గురించి విన్నా శివుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ శని మాటే నెరవేరితే తన ప్రతిష్ఠికే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొరల్లో దాక్కున్నాడు మహాశివుడు. మర్నాడు కైలాసంలో ఉన్న శివుడి చెంతకి శని భగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి, నన్ను పట్టి పీడిస్తానన్నా నీ శపథం ఏమైంది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు. దానికి శని ఇలా పలికాడు: ప్రభూ, ఈ ముల్లోకాలకు లయకారకుడవైన నువ్వు పోయి ఆ చెట్టు తొరల్లో దాక్కున్నావే, అది నా ప్రభావం కాదా? దీన్ని శని పట్టడం అనరా అన్నాడు చిరునవ్వుతో. శనిదేవుని మాటలు శివుడికి విషయం అర్థమైంది. ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శనిని ఆశీర్వదించాడు పరమశివుడు. అప్పట్నుంచి త్రయోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటారు.
అభిమన్యుడు సుభద్ర అర్జునుల కుమారుడు. భారత యుద్ధ వీరుల్లో చెప్పుకోదగినవాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పద్మ వ్యూహాన్ని విచ్ఛిన్నం చేసి గౌరవ నాయకులందరినీ గడగడలాడించిన మహావీరుడు. కాని అతను అధర్మ యుద్ధంలో నేలకి ఒరిగిపోయాడు, చనిపోయాడు. అభిమన్యుడు చనిపోయిన నాటికి అతని భార్య ఉత్తర గర్భవతి. అప్పుడే అశ్వత్థామ బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగించాడు. అతని ఉద్దేశం ఏంటి అంటే పాండవ వంశాన్ని నిశ్శేషంగా నిర్మూలించాలి అని. ఆ బ్రహ్మశిరో నామకాస్త్రం ఉత్తర గర్భంలోని శిశువుని వేధించడంతో ఉత్తర కృష్ణుణ్ణి శరణు వేడింది. తన బిడ్డను బతికించమని ప్రాధేయపడింది. అప్పుడు కృష్ణుడు అభయాన్ని ప్రసాదించాడు. తన యోగమాయను ఉత్తర గర్భంలోకి ప్రవేశపెట్టాడు. ఆ యోగమాయ గదాయుధాన్ని తిప్పుతూ బ్రహ్మశిరో నామకాస్త్ర ప్రభావాన్ని అనుక్షణం అడ్డుకోసాగింది. ఉత్తర గర్భస్థ శిశువును కాపాడడం మొదలుపెట్టింది. ఇదంతా గర్భస్థ శిశువు గమనిస్తూనే ఉన్నాడు. అతను ఇలా అనుకున్నాడు, ఎవరి బుడతడు గదాయుధాన్ని ఎందుకు చేపట్టాడు, ఎందుకు నన్ను కాపాడుతున్నాడు అంటూ పరీక్షించడం మొదలుపెట్టాడు. ఆ పరీక్షలోనే 9 నెలలు నిండిపోయాయి. అప్పుడు ఆ బుడతడు అదృశ్యమయ్యాడు. ఉత్తర ప్రసవించింది. తేజస్శాలి అయిన పరీక్షిత్తు జన్మించాడు. గర్భంలోనే పలు ప్రశ్నలను సంధిస్తూ పరీక్షించిన కారణంగా పరీక్షిత్తు అన్న పేరు అతనికి సార్థకమైంది. ధర్మరాజు మనవడైన పరీక్షిత్తుని చూసి ఎంతగానో ఉప్పొంగిపోయాడు. ఆ సందర్భంలో ధర్మరాజు అనేక దాన ధర్మాలు చేశాడు. జ్యోతిష్యులను రప్పించి పరీక్షితుడి జాతకాన్ని పరీక్షించమని కోరాడు. జ్యోతిష్కులు పరీక్షితుడి జాతకాన్ని చూసి ఇలా చెప్పారు, రాజా, ఇతను పరమ భాగవోత్తముడు, ప్రపంచ ప్రసిద్ధి అవుతాడు. అనగానే ఆ మాటలకు ధర్మరాజు ఎంతగానో ఆనందించాడు. ఇంకా వినండి మహారాజా, ఈ పరీక్షిత్తు మహాభక్తుడై నీ వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాడు. ఇక్ష్వాకుల ప్రజలను కంటికి రెప్పలా కాపాడతాడు. శ్రీరాముడిలా పుణ్య పురుషుడు అవుతాడు. శివచక్రవర్తిలా మహాదాత అవుతాడు. పరాక్రమంలో సాటిలేని వాడై అనేక అశ్వమేధాలు చేస్తాడు. సుఖయోగితో తత్వోపదేశం పొంది గంగానదిలో దేహాన్ని విడిచి చివరికి విష్ణు పదాన్ని చేరుకుంటాడు అని పలికారు పండితులు. తరువాత పరీక్షిత్తు హస్తినాపురానికి రాజయ్యాడు. సమస్త భూమండలాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించాడు. జగత్ ప్రసిద్ధుడు అయ్యాడు. పరీక్షితుడికి జనమేజయుడితో సహా 4 కొడుకులు పుట్టారు. ఇంతలో ద్వాపర యుగం ముగిసిపోయింది. కలియుగం ప్రవేశించింది. తన రాజ్యంలో కలిపురుషుడు ప్రవేశించాడు అని తెలుసుకున్నాడు పరీక్షితు మహారాజు. అతన్ని నిలువరించేందుకు చతురంగ బలాలతో శస్త్రాస్త్రాలు పూరి బయలుదేరాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. హరిభక్తులకు అపరిమితంగా దాన ధర్మాలు చేశాడు. భగవద్భక్తితో రాజ్యపాలన చేస్తూ పూర్వీకుల కథలు వినసాగాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ధర్మదేవత వృషభ రూపాన్ని ధరించింది. ఒంటి కాలిపై తిరగడం మొదలుపెట్టింది. ఎందుకు అంటే కలియుగం కాబట్టి. భూమాత గోవు రూపం ధరించింది. దూడను పోగొట్టుకున్నదానిలా దుఃఖించడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా రెండూ కలుసుకున్నాయి. అప్పుడు ఏడుస్తున్న గోవును చూసి వృషభం ఇలా పలికింది, నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా గోవు ఇలా చెప్పింది, శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. నన్ను విడిచి వెళ్లిపోయాడు. ఆ వియోగాన్ని భరించలేక నేను చాలా బాధగా ఉన్నాను. ఈ బాధ చాలదు అన్నట్లు ఇప్పుడు కలి ప్రవేశించింది అని చెప్పింది గోవు. అవును అన్నట్లుగా తల ఊపింది వృషభం. గోవును బాధగా చూసింది. అప్పుడు గోవు వృషభంతో, అయినా నీకు తెలియంది ఏముంది? ధర్మమూర్తి 3 పాదాలు పోగొట్టుకున్నావు. ఒంటి పాదం మీద నడుస్తున్నావు. ఎంత బాధపడుతున్నావో. లోకంలో అవినీతి, అధర్మం పెచ్చు పెరిగిపోయాయి. ఇక దిక్కెవరు మనకి? అందుకే ఈ కన్నీరు అని పలికింది గోవు. ఈ 2 కురుక్షేత్ర ప్రాంతంలో సరస్వతీ నదీ తీరాన నిల్చుని ఉన్నాయి. అదే సమయానికి అటువైపుగా పరీక్షితు మహారాజు వీచేశాడు. వస్తూనే అతనికి ఈ దృశ్యం కనిపించింది.
ఒక బ్రాహ్మణుడు రాజువేషం వేసుకుని కొరడా పట్టుకుని కొడుతూ నిలిచిని ఉన్న గోవుని వృషభాన్ని కాలతో తంతున్నాడు. వృషభం చాలా తెల్లగా ఉంది. దానికి ఒక్కటే కాలు. ఆ బ్రాహ్మణుడు హింసకి అది తట్టుకోలేక ఒంటికాలతో పడుతూ లేస్తూ ఉంది. భయంతో మలమూత్రాలు విసర్జిస్తూ ఉంది. గోవు కూడా అతని హింసను భరించలేక గొగ్గోలు పెడుతూ కన్నీరు కారుస్తూ ఉంది. ఆ దృశ్యాన్ని చూసి పరీక్షిత్ మహారాజు తట్టుకోలేకపోయాడు. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. వెంటనే ఇలా పలికాడు, ఓరీ పాపాత్ముడా, ఎవడ్రా నువ్వు చూస్తే రాజులా ఉన్నావు. చేసే పనేమో మూగజీవాలను హింసిస్తున్నావు. నిన్ను క్షమించకూడదు. నీకు చావు తప్పదు అన్నాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు తెల్లగా వెలువేరుతున్న వృషభాన్ని చూశాడు. సాలోచనగా ఇలా పలికాడు, వృషభరాజా, ఎవరు నువ్వు? నిజం చెప్పు. నాకేమో నువ్వు విశ్వరూపాన్ని ధరించిన ధర్మదేవతలా ఉన్నావు. 3 కాళ్ళు ఎలా పోగొట్టుకున్నావు? ఒంటి కాలు మీద ఈ కుంటినడక ఎందుకు? నిన్ను ఇలా చేసింది ఎవరు? ఈ బ్రాహ్మణుడా? చెప్పు వెంటనే. ఇతన్ని హతమారుస్తాను అన్నాడు పరీక్షితు మహారాజు. అందుకు వృషభం, మహారాజా, ధర్మాధర్మ విచక్షణ చెయ్యగల మహనీయుడువు నీవు. నాకీ కష్టాన్ని కలిగించింది ఎవరో నీకు తెలియదా? తెలియకపోతే తెలుసుకో. తెలుసుకుని ఏం చెయ్యాలో కూడా నువ్వే నిర్ణయించుకో అని పలికింది వృషభం. ఆ మాటలు విని పరీక్షిత్ మహారాజు ఆలోచించడం మొదలుపెట్టాడు. సర్వమూ తెలుసుకోగలిగాడు. అనుమానం లేదు, ఈ వృషభం ధర్మదేవతే అనుకున్నాడు. ధర్మదేవతకు 4 పాదాలు ఉంటాయి. మొదటిది తపస్సు, రెండవది శౌచం, మూడవది దయ, 4వది సత్యం. కృతయుగంలో ధర్మం 4 పాదాలతో నడిచింది. త్రేతాయుగంలో 3 పాదాలతో నడిచింది. ద్వాపర యుగంలో 2 పాదాలతో నడిచింది. ఇక ఇప్పుడు కలియుగం. కలియుగంలో ఆ 3 కాళ్లను పోగొట్టుకుని సత్యము అని ఒంటికాలతో కుంటుతుంది. ఆ కాలును కూడా తెగ నరికేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ కలి పురుషుడు. కలి ప్రవేశంతో ధర్మదేవత, భూదేవత పొందుతున్న దుఃఖాన్ని తెలుసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. అబ్రాహ్మణులే ముందు ముందు రాజ్యాన్ని ఏలతారు అని అభిప్రాయపడ్డాడు. ఎంతగానో బాధపడ్డాడు. అంతలోనే తేరుకుని ధర్మదేవతకు, భూదేవతకు అభయాన్ని ఇచ్చాడు. వాటిని ఓదార్చాడు. ఆలస్యం చేయకుండా అసత్యానికి అధర్మానికి నిలయమైన కలిని కడ తీర్చేందుకు ఖడ్గాన్ని ఎత్తాడు. పరీక్షిత్ మహారాజు వేటు తప్పదు అని అనుకున్న కలిపురుషుడు గజగజ వణికిపోయాడు. కలిపురుషుడికి దిక్కు తోచలేదు. వెంటనే చేతులెత్తి నమస్కారం చేస్తూ శరణమంటూ పరీక్షితుడి పాదాలను ఆశ్రయించాడు. శరణు అన్న వారిని చేయిత్తి కొట్టడం కూడా మహాపాపం. అందుకని నేను నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను. ఇక్కడి నుండి వెళ్ళిపో అని పలికాడు పరీక్షిత్తు. దానికి కలిపురుషుడు దిక్కులు చూడసాగాడు. ఎక్కడికి వెళ్ళాలి అనేది అతనికి అంతు చిక్కలేదు. నువ్వు ఉన్న చోట అధర్మం, అసత్యం, స్వధర్మం, త్యాగం, శౌర్యం, లోపం, కపటం, కలహం అన్నీ తాండవిస్తాయి. పరమ పవిత్రమైన ధర్మానికి నిలయమైన యజ్ఞభూమి లాంటి ఈ బ్రహ్మావర్త దేశంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. నువ్విక్కడ కాలు మోపితే నేను ఒప్పుకోను, ఖండిస్తాను. తక్షణం తప్పుకో ఇక్కడి నుండి అని పలికాడు పరీక్షిత్తు. దానికి సమాధానంగా కలిపురుషుడు చేతులు జోడించి దీనంగా ఇలా శరణు కోరాడు. మహారాజా, నిన్ను నేను శరణు కోరాను. ప్రసాదించావు. ధన్యుణ్ణి అయ్యాను. అయితే నన్ను పొమ్మనడం నీకు భావ్యం కాదు. తప్పదు. నిష్క్రమించాల్సిందే. అంటే నేను ఎక్కడ ఉండాలో, ఏ చోటు నివసించాలో కూడా నువ్వే చెప్పు. ఎక్కడికి, ఎటువైపు చూస్తున్నా నువ్వే కనిపిస్తున్నావు. నాకు చాలా భయమేస్తుంది. దయచేసి అన్యదా భావించకుండా తెలియచెయ్యి. మహారాజా, నేనెక్కడ ఉండాలో నువ్వే చెప్పు. అక్కడే నేను నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు కలిపురుషుడు. కన్నీరు పెట్టుకుని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. అప్పుడు పరీక్షిత్తు ఆలోచనలో పడ్డాడు. బాగా ఆలోచించి తర్వాత చివరికి ఇలా అన్నాడు. జూదం, మద్యపానం, స్త్రీలు, హింస ఈ 4 ఉన్న చోట నువ్వు ఉండు.
దీంట్లో నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. తనకు అభ్యంతరం అని అనుకున్నాడు కలిపురుషుడు. జూదం ఉన్న చోట అమృతం ఉంటుంది, మద్యపానం ఉన్న చోట మదం ఉంటుంది, స్త్రీలు ఉన్న చోట కామం ఉంటుంది, హింస ఉన్న చోట క్రౌర్యం ఉంటుంది. విడివిడిగా ఇన్ని చోట్ల ఉండడం కంటే అన్నీ ఉన్నా ఒకే ఒక స్థానంలో తాన్ని ఉండమండం క్షేమమన్నాడు కలిపురుషుడు. ఆ స్థానాన్ని నిర్దేశించాల్సిందిగా పరీక్షితును ప్రార్థించాడు. పరీక్షిత మహారాజు మళ్లీ ఆలోచనలో పడ్డాడు. తరువాత ఇలా అన్నాడు, కలిపురుష, నీవు సువర్ణం అంటే బంగారంలో ఉండు. నువ్వు కోరుకున్నవన్నీ అందులోనే ఉంటాయి. అంతేకాదు, నీకు దానిని 5వ స్థానంగా కూడా నిర్దేశిస్తున్నాను అని చెప్పగానే కలిపురుషుడు ఎంతగానో ఆనందించాడు. అమృతం, మదం, క్రామం, క్రౌర్యం, రజస్సు ఈ 5టికి సువర్ణమే మంచి స్థానం అని నిర్ధారించుకున్న కలిపురుషుడు ఎంతగానో ఆనందించాడు. పరీక్షితుడికి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. సత్యం అని ఒంటి కాలి మీద నిల్చున్న ధర్మదేవతకు తపస్సు, శౌచం, దయ మిగిలిన 3 పాదాలు కల్పించి హస్తినాపురానికి చేరుకున్నాడు పరీక్షిత మహారాజు. ఆ మహారాజు పరిపాలించినంత కాలం ఆ భూభాగంలో అడుగు పెట్టలేకపోయాడు కలిపురుషుడు. అణిగిమణిగి ఉన్నాడు. ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకు బయలుదేరాడు. అడవిలో అనేక మృగాలను వేటాడి వేటాడి బాగా అలసిపోయాడు. తాను ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసుకోలేకపోయాడు. ఆకలి, దాహం వేధించడం మొదలుపెట్టాయి. చుట్టూ చూశాడు. తాగేందుకు చుక్క నీరు కాని, తినేందుకు ఒక ఫలం కాని లభించలేదు. వాటి కోసం వెతకడం మొదలుపెట్టాడు. వెతుకుతూ వెతుకుతూ మహామునైన సమీకముని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ సమీకుడు సమాధిలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. పరీక్షిత్తు మునిని సమీపించాడు. ఇలా పలికాడు, దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్లు ఇవ్వండి అని. నీరు ప్రసాదించండి అని వేడుకున్నాడు. కాని సమీకుడి దగ్గర్నుంచి ఎటువంటి సమాధానమూ లేదు. అతను సమాధి స్థితిలో ఉన్నాడు అనే విషయం పరీక్షితు మహారాజు తెలుసుకోలేకపోయాడు. ఎంతగానో కోపం వచ్చింది. చక్రవర్తి అయినా నన్ను గౌరవించక దాహం తీర్చమంటే కనీసం బదులు కూడా ఇవ్వలేదు. ఎంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. నిజంగా ఈ ముని తపస్సులోనే ఉన్నాడా, లేకపోతే చక్రవర్తి పిలిస్తే పలికేదేమిటి అని పరాకు చేస్తున్నాడా తెలుసుకోవాలి అనుకున్నాడు పరీక్షిత్తు. వెంటనే దగ్గర్లో నేలమీద చచ్చి పడిపోయి ఉన్న పామును చూశాడు. దానిని తన వింటి కొనతో తీసి సమీకముని మెడలో వేశాడు. అప్పుడు ఇలా అనుకున్నాడు, తగిన శిక్షనే వేశాను అని అనుకుని అక్కడ్నుంచి నిష్క్రమించాడు. సమీకుని కుమారుడు శృంగి. అతను మహా తేజస్శాలి. అతను ఆ సమయంలో స్నానం చేసి నదీ తీరం నుండి అక్కడికి చేరుకున్నాడు. తండ్రి మెడలో చచ్చిన పామును చూశాడు. అతనికి ఎంతగానో కోపం వచ్చింది. ఎవరు చేసి ఉంటారు ఈ పని అని కళ్ళు మూసుకున్నాడు. ఈ పని చేసింది పరీక్షిత్ మహారాజు అని తెలుసుకున్నాడు శృంగి. బ్రాహ్మణులంటే చక్రవర్తులకు ఇంత చులకనా అని కన్నీరు గార్చాడు. ఆ మహారాజు లాంటి వాడిని క్షమించకూడదు అనుకున్నాడు. వెంటనే కమండలంలోని నీటిని అందుకున్నాడు. నా తండ్రిని ఇంతగా అవమానించిన ఈ చక్రవర్తి నేటికి 7వ రోజు తక్షకుడు అనే పాముకాటికి గురై మరణించుగాక అని శపించాడు. కాసేపటికి సమాధి స్థితి నుండి సమీకుడు బయటకు వచ్చాడు. కళ్ళు తెరచి చూశాడు. మెడలో చచ్చిన పాముని చూసి నవ్వుతూ తీసి పారేశాడు. ఏమిటి ఈ అల్లరి అని కొడుకును ప్రశ్నించాడు. అల్లరి తనది కాదని పరీక్షితుడు చేశాడు అని చెప్పి తగిన శాపమిచ్చాను అన్నాడు శృంగి. ఆ మాటలకు దిగ్భ్రాంతి చెందాడు సమీకుడు. పరీక్షిత్తు గొప్ప పుణ్యాత్ముడు, మంచి మనిషి. అంతటి అతనికి శాపమేమిటి? ఎందుకు ఈ పని చేశావు? ఘోర పాపానికి పాల్పడ్డావు. పరీక్షిత్తు గొప్ప విష్ణుభక్తుడు, పుణ్యాత్ముడు. అలాంటి వాడికి ఇంతటి శాపం పనికిరాదు అని కుమారుణ్ణి కసురుకున్నాడు. దానికి శృంగి తలదించుకున్నాడు. సమీక మహాముని తాను చేసిన అపరాధానికి పదే పదే బాధపడ్డాడు.
ఒకరోజు సమీకముని శిష్యుడు అక్కడికి చేరుకుని పరీక్షితుణ్ణి కలిసి శృంగి శాపాన్ని తెలియచేశాడు. ఇక 7 7 రోజుల్లో తక్షకుని కాటుకి మరణిస్తావు అని తెలియచేశాడు. దానికి పరీక్షితుడు బాధపడలేదు. నేను చేసిన తప్పుకు సరైన శిక్ష అనుకున్నాడు. శ్రీహరే శరణ్యం అనుకున్నాడు. సమస్త భోగాలను కాలదన్నాడు. సర్వమోహాలను విడిచిపెట్టాడు. ఆ మహావిష్ణువే దిక్కు అనుకుని ఆ దేవదేవుని మీద మనసు నిలుపుకున్నాడు. పవిత్రమైన గంగానదీ తీరాన ప్రాయోపవేశానికి సిద్ధపడ్డాడు. ఆ సమయానికి తీర్థయాత్రలో భాగంగా బ్రహ్మర్షులు దేవర్షులు అయిన అత్రి, భృగువు, పరాశరుడు, పరశురాముడు, భరద్వాజుడు, అంగీరథుడు, అలాగే గౌతముడు, నారదుడు, వ్యాసుడు, మైత్రేయి మొదలైన వారంతా తమ తమ శిష్యులతో అక్కడికి వీచ్చేశారు. వారికి పరీక్షిత్ మహారాజు ఎదురెళ్లి చేతులు జోడించి నమస్కారం చేసి వారిని పూజించి ఉచిత ఆసనాలు కల్పించాడు. వారితో ఇలా పలికాడు: ఎన్నడూ చేసుకున్న పుణ్యం మిమ్మల్ని ఇలా దర్శించాను. దయావిహీనమైన క్షత్రియ వంశంలో జన్మించిన నేను మీ అందరి అనుగ్రహం వల్లనే సుఖ సంతోషాలను పొందాను. ఎప్పుడు ఈ జీవితానికి స్వస్తి చెబుదామా అని ఎదురుచూస్తున్న నాకు శృంగి శాపం వరమైంది. ఆ శ్రీమన్నారాయణ్ణే శరణమనుకుని బయలుదేరాను. తక్షకుని కాటు నాకు తప్పదు. చనిపోతాను. చనిపోయే ముందు విష్ణు కథలు వినాలని ఉంది. దయచేసి నాకు వాటిని వినిపించండి. ముందు ముందు ఏ జన్మలు ఎత్తినా నాకు భగవద్భక్తి, భాగవతాలు, బ్రాహ్మణ మైత్రి కలిగేటట్లుగా దీవించండి. అప్పుడు పరీక్షితుని ఋషులంతా ఆదరపూర్వకంగా చూశారు. కుమారుడైన జనమేజయుడికి రాజ్య భారాన్ని అప్పగించి ప్రాయోపదేశానికి సిద్ధమయ్యాడు పరీక్షిత్తు. సరిగ్గా అదే సమయానికి మహర్షి వ్యాసుని పుత్రుడు సుఖయోగి అటువైపుగా వచ్చాడు. అతన్ని చూసి అంతా అతనికి ఎదురు వెళ్లి స్వాగతం పలికి తోడ్కొని వచ్చారు. అతన్ని పూజించి చేతులు జోడించి పరీక్షితుడు ఇలా అన్నాడు: మహర్షి, మీ దర్శన భాగ్యం కలగడం ఎంతో కష్టం. మీరు ఆవుపాలు పితికినంతసేపు కూడా ఎక్కడా ఉండలేరు. అలాంటి మీరు ఇక్కడ ఎంతసేపు ఇలా ఉండడం నా అదృష్టం. మీకు తెలిసే ఉంటుంది నేను దేహత్యాగానికి సిద్ధపడ్డానని. కాబట్టి తత్వోపదేశం చెయ్యండి అని వేడుకున్నాడు. పరీక్షితుడి ప్రార్థనకు సుఖయోగి సన్నగా నవ్వాడు. అతనికి అప్పుడు భాగవతాన్ని వినిపించాడు. మోక్షాన్ని ఆశించే వారందరూ హరి కథలు వినాలి అని బోధించాడు. ఒక్క గడియ శ్రీహరిని ప్రార్థిస్తే చాలు మోక్షం కలుగుతుందని తెలియచేశాడు. ఒకరోజు బృహదస్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. అప్పుడు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు ఆ మునికి అతిథి సత్కార్యాలు చేసి కౌరవుల వల్ల తాము పడుతున్న బాధలు అన్నీ వివరించి, మహాత్మా, రాజ్యాన్ని నివాసాన్ని పోగొట్టుకున్న మాలాగా అడవిలో కష్టాలు పడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి అని అడిగాడు. అందుకు బృహదస్వుడు ఇలా పలికాడు: ధర్మరాజా, నీవు కష్టాలు పడుతూ అడవుల్లో ఉన్న నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్య, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వం నలుడు అనే మహారాజు నీవలే జూదంలో సర్వం కోల్పోయి పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్లాడు అని చెప్పాడు. అది విని ధర్మరాజు, మహాత్మా, నాకు నకులుని కదా, వివరించండి అని అడిగాడు. అప్పుడు బృహదస్వుడు ఇలా చెప్పడం ఆరంభించాడు: నిషిత దేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్న కాలమది. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. నలుడికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే మునిచ్చిన వరం వల్ల దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారులు కలిగారు. దమయంతి సౌందర్య రాశి, గుణవంతురాలు. దమయంతి నలుడి గుణగణాల గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది. ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చటపడి నలుడు వాటిలో ఒకదాన్ని పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్లలేక ఆకాశంలో తిరుగుతున్నాయి.
నలునితో అతని చేతిలోని హంస మానవ భాషలో ఇలా పలికింది. ఓ నలమహారాజా, నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్లి నీ గురించి, నీ అందచందాల గురించి, గుణగణాల గురించి చెప్పి నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను అని పలికింది. ఆ హంస పలుకులు విని నలుడు ఆనందపడి దాన్ని విడిచిపెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భ దేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చటపడింది. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. ఆ హంస దమయంతితో ఇలా పలికింది. ఓ దమయంతి, నేను నీ హృదయేశ్వరుడైన నలుడి వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవతుడు, సంపన్నుడు, సద్గుణవంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగినదానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు అని పలికింది. అప్పుడు దమయంతి, ఓ హంస, నలుడు గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలుడికి కూడా నా గురించి చెప్పు అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది. నల దమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమ మహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానాన్ని అందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రుడికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరాడు. మార్గమధ్యలో నలుణ్ణి చూసిన ఇంద్రుడు నలుడితో, నిషధరాజా, నీవు నాకు దూతగా పనిచేయాలి అన్నాడు. అప్పుడు నలుడు, అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను నీకేమి చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు నలునితో, నేను ఇంద్రుణ్ణి. వీరు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్మల్ని వరించేలా చెయ్యాలి అన్నాడు. అప్పుడు నలుడు ఇంద్రునితో, అయ్యా, నీకిది ధర్మమా? నేను కూడా అదే పనిమీద పోతున్నాను కదా అన్నాడు. అప్పుడు ఇంద్రుడు నలునితో, నీవు మాకు మాటిచ్చావు కనుక ఈ కార్యం చెయ్యవలసిందే. ఇది దేవతా కార్యం. నీవు చెయ్యగలవు. మాట తప్పడం ధర్మం కాదు. మా మహిమ చేత అంతఃపురానికి వెళ్లడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు అన్నాడు. గత్యంతరం లేక నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటిసారిగా చూసి హంస చెప్పిన దానికంటే దమయంతి సౌందర్యవతి అనుకున్నాడు. దమయంతి ఆమె చెలికత్తెలు నలుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుణ్ణి చూసి, మహాత్మా, మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురంలో ఎవరికీ కనబడకుండా ఎలా ప్రవేశించారు అని అడిగింది. అప్పుడు నలుడు దమయంతితో, నా పేరు నలుడు. నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు అన్నాడు. నలుడి మాటలకు ఆమె మనసు కష్టపడింది. అయ్యా, నేను మానవకాంతను. నమస్కారం చేయవలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పింది మొదలు నిన్నే నా భర్తగా తలుచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు. మీరే నా భర్త కనుక నన్ను స్వీకరించండి, లేకుంటే నా ప్రాణాలను తీసేసుకుంటాను. అంతేకాని ఇతరులను వరించను అని దమయంతి ప్రార్థించింది. అప్పుడు నలుడు దమయంతితో, దమయంతి, దేవతలు ఐశ్వర్యవంతులు, జరా మరణాలు లేనివారు. వారిని కాదని జరామరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం న్యాయమా అని పలికాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలుడితో, నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్థించి మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్నా దోషం ఉండదు అని పలికింది. ఆ మాటలు నలుడు ఇంద్రుడికి చెప్పాడు. అది విని దిక్పాలకులు, దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము అని అందరూ నలుడి రూపంలో స్వయంవరానికి విచ్చేశారు. స్వయంవర మండపంలో ఒకేసారి 5 నలుడు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది. మనసులో ధ్యానించి, దేవతలారా, నలుణ్ణి గుర్తుపట్టడంలో నాకు సహకరించండి. మీ నిజ రూపాలతో ప్రత్యక్షం అవ్వండి అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజ రూపాలతో ప్రత్యక్షం అయ్యారు. నలా దమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు. ఇలా దేవతలు దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళ్తూ ఉండగా దేవతలకు కలి పురుషుడు కనిపించాడు. ఇంద్రుడు కలిపురుషుని చూసి, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు.
అప్పుడు కలిపురుషుడు భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను అన్నాడు. ఆ మాటలకు వారు నవ్వి, దమయంతి స్వయంవరం జరిగింది, ఆమె నలుణ్ణి వివాహం చేసుకుంది అన్నారు. దీంతో కలికి కోపం వచ్చింది. నలుడిని రాజ్యభ్రష్టుణ్ణి చేసి వారిద్దరికీ వియోగం కల్పించాలి అనుకున్నాడు. నలుడు ధర్మాత్ముడు. కలి ప్రవేశానికి చాలా కాలానికి గాని అవకాశం రాలేదు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాద ప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేశాడు. ఆ శౌచాన్ని ఆధారం చేసుకుని కలి అతనిలోకి ప్రవేశించాడు. నలుడి దాయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్లి నలుడికి జూద వ్యసనం ఉందని అతనితో జోదమాడి అతని రాజ్యాన్ని గెలవచ్చని నమ్మబలికాడు కలి. బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుడి వద్దకు వెళ్లి జూదానికి ఆహ్వానించాడు. జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జూదమాడ్డానికి అంగీకరించాడు. జూదం మొదలైంది. నలుడు తన రాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు. అయినా ఆడ్డం మానలేదు. సమస్తం పోయే వరకు ఆడాడు. దీంతో దమయంతి దుఃఖించి ఓడే కొద్దీ గెలవాలనే పంతం పెరుగుతుంది. ఏమీ చెయ్యలేము అని సరిపెట్టుకుంది. నలుడు ఓడిపోవడం తథ్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తె ఇంద్రను, కుమారుడు ఇంద్రసేనను సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపించేసింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి నగరం వెలుపులా 3 రోజులు ఉన్నాడు. జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుణ్ణి చూడడానికి ఎవరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేకపోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పైవస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. దీంతో నలుడు సిగ్గుపడి తన భార్య కొంగును పైవస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు, దమయంతి, ఇక్కడ 4 మార్గాలు ఉన్నాయి. ఇది నీ పుట్టిల్లు విదర్భ దేశానికి పోయేదారి. ఇది దక్షిణ దేశానికి పోయే మార్గం. ఇది కోసల దేశానికి పోయే మార్గం. ఇది ఉజ్జయిని దేశానికి పోయే మార్గం. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు అన్నాడు. ఇంకా భార్యతో ఇలా పలికాడు, నీవు అడవులలో కష్టాలు పడలేవు. నీ తండ్రి ఇంటికి వెళ్లి సుఖంగా ఉండు అని చెప్పాడు. అప్పుడు దమయంతి ఇలా పలికింది, అవును నాదా, మనమిద్దరం విదర్భకు వెళ్లి సుఖంగా ఉందామని చెప్పింది. అప్పుడు నలుడు, దమయంతి, మహారాజుగా విదర్భలో తిరిగినవాడిని రాజ్యభ్రష్టుడిగా ఎలా రాగలను చెప్పు? అన్ని రోగాల కన్నా పెద్ద రోగం దుఃఖం. అందుకు భార్య పక్కన ఉండడమే పరమ ఔషధం. అందుకని నీవు పక్కన ఉంటే ఎన్ని కష్టాలనైనా సుఖాలుగానే ఉంటాయి అన్నాడు నలుడు. దానికి దమయంతి, నిజమే, అందుకని నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండడానికి అనుమతించండి అని పలికింది. అందుకు నలుడు అంగీకరించాడు. ఒకరోజు అడవిలో నలుడి తొడమీద తలపెట్టుకుని దమయంతి నిద్రపోతూ ఉంది. ఆమెని చూసి నలుడు, ఈ సుకుమారి నాతో అడవుల్లో కష్టాలు పడుతుంది. నా వెంట ఉండడమే ఈమె కష్టాలకు కారణం. నేనే లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్లి సుఖపడుతుంది అని మనసులో అనుకుని తాను ధరించిన చీర భాగాన్ని చింపి పైన వేసుకుని ఆమెను వదల్లేక విడిచి వెళ్లాడు. నిద్ర లేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి ఎంతో దుఃఖించింది. భర్తను తలుచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది. ఆ కేకలు విని ఒక కిరాతకుడు తన కత్తితో ఆ కొండ చిలువను చంపి దమయంతిని రక్షించాడు. ఆ కిరాతకుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకుని ఆమెను తాకబోవగా దమయంతి అతన్ని భస్మం చేసేసింది. భర్తను తలుచుకుంటూ అడవిలో దారి తిన్ను లేకుండా ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు ఒక మునిపల్లె కనబడింది. అక్కడ ఆమె ముని శ్రేష్ఠుల్ని చూసింది. మునులు దమయంతిని చూసి, అమ్మా, నీవెవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు. సమాధానంగా దమయంతి, ముని పుంగువులారా, నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్లాడు. నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించలేను అని అంది. దానికి మునులు, అమ్మా, నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది, చింతపడుకు అని చెప్పి వెళ్లారు. దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూశారు. కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేశారు. కొందరు ఆమెకు మొక్కారు.
వారిలో ఉన్న వ్యాపారి ఆమె గురించి తెలుసుకుని, అమ్మా, నేను నలుణ్ణి చూడలేదు, కాని మేము చేదీ దేశానికి పోతున్నాము అని పలకగానే దమయంతి వారితో నేను కూడా మీ వెంట వస్తాను అంది. ఆ వ్యాపారి ఆమెను తన వెంట తీసుకువెళ్లాడు. వారు అడవి మార్గంలో రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కేసింది. వారిలో చాలా మంది మరణించడం చూసి దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోదిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకెళ్లారు. చేదీదేశ రాజధాని సుబాహపురం చేరింది దమయంతి. ఉళ్లంతా దుమ్ముతో వీధిలో వెళ్తున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో, అమ్మా, నిన్ను చూస్తుంటే రాచకల ఉట్టిపడుతుంది. నీవు ఎవరు అని అడిగింది. దానికి దమయంతి, అమ్మా, నా భర్త జోదంలో రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్లాడు. అతన్ని వెతుకుతూ తిరుగుతున్నాను అని చెప్పింది. దానికి రాజమాత, అమ్మా, ఇక నుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు. నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను. నీ భర్తను వెతికి తెస్తాను అని చెప్పింది. దమయంతి అందుకు అంగీకరించి, అలాగే ఉంటాను, కాని నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలి తినను, పరులకు కాళ్లు పట్టను, పరపురుషులతో మాట్లాడను. కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్లే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడతాను అని చెప్పింది. రాజమాత అందుకు అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి అక్కడే ఉండిపోయింది. దమయంతిని వదిలి వెళ్లిన నలుడు అడవిలో ప్రయాణిస్తూ ఉండగా అడవి అంతటా దావానలం వ్యాపించింది. ఆ మంటల మధ్య నుంచి రక్షించండి, రక్షించండి అన్న ఆర్తనాదం వినిపించింది. ఆ ఆర్తనాదం విని నలుడు అగ్ని కీలల నడుమ ఉన్న నాగకుమారుణ్ణి రక్షించాడు. ఆ పాము నలుణ్ణి కాటేసింది. పాము కాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షమై నలుడితో, నల మహారాజా, నా పేరు కర్కోటకుడు. నేను నిన్ను కాటేశానని భయపడకు. ఇక నిన్ను ఎవరూ గుర్తించరు. పాము కాటు నిన్నేమీ చెయ్యదు. నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది. నీ భార్య నీకు దక్కుతుంది. నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా నన్ను తలుచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది. దాన్ని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది. నీకు మరొక విషయం చెప్తాను. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన ఋతుపర్ణుని రాజ్యముంది. నీవు అక్కడికి వెళ్ళు. బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రథసారథిగా చేరు. నీవు అతడికి అశ్వహృదయం అనే విద్యను ఇచ్చి అతని నుండి అక్షహృదయం అనే విద్యను గ్రహించు అని చెప్పి కర్కోటకుడు వెళ్లిపోయాడు. నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండిపెట్టసాగాడు. నలుడికి జీవలుడు సహాయకుడిగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా నలుడు ఎప్పుడూ దమయంతిని తలచి దుఃఖిస్తూనే ఉండేవాడు. ఒకరోజు నలుడు దమయంతిని తలుచుకుని దుఃఖిస్తూ ఉండగా జీవలుడు విని ఈ వికృత రూపి ప్రియురాలు ఎంత వికృత రూపంతో ఉంటుందో అనుకుంటూ నలుడి దగ్గరకు వచ్చి విషయం ఏమిటని అడిగాడు. అందుకు నలుడు జీవలునితో, అయ్యా, నాకు ఒక ప్రేయసి కూడానా? నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసి గురించి దుఃఖిస్తుండగా చూశాను. అతన్ని అనుకరిస్తూ ఏడుస్తున్నాను అన్నాడు. విదర్భ దేశంలో ఉన్న భీమునికి నలుడి విషయాలు తెలిసాయి. తన కూతురు, అల్లుడు ఏమయ్యారో అని పరితపించాడు అతను. వారిని వెతకడానికి నలువైపులా బ్రాహ్మణులు పంపించాడు. ఎన్నో బహుమానాలు ప్రకటించాడు. చేదీ దేశం చేరిన బ్రాహ్మణుడు దమయంతి నుదుటిన ఉన్న పుట్టు మచ్చను చూసి ఆమెను గుర్తించారు. అతడు దమయంతితో, అమ్మా, నేను నీ తండ్రి వద్ద నుండి వస్తున్నాను. అక్కడి వారంతా క్షేమం. నేను నీ సోదరుడి మిత్రుడును అనగాని దమయంతి వారిని తలుచుకుని పెద్దగా రోదించింది. అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుణ్ణి చూసి, బ్రాహ్మణోత్తమా, ఈమె ఎవరి భార్య, ఎవరి కూతురు, ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగింది. దానికి అతడు, అమ్మా, ఈమె విదర్భరాజు కుమార్తె, నల చక్రవర్తి భార్య. ఈమె పేరు దమయంతి. నల మహారాజు విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడకు వచ్చి ఈమెను గుర్తించాను అన్నాడు. అది విని దమయంతిని కౌగిలించుకున్న రాజమాత, దమయంతి, నీవు నాకు పుత్రికా సమానురాలివి. నేను నీ తల్లి దశానరాజు కుమార్తెలము.
నీ తల్లి విదర్భరాజును వివాహం చేసుకుంది. నేను వీరబాహుణ్ణి వివాహం చేసుకున్నాను అని పలికింది. అందరూ ఎంతో సంతోషించారు. దమయంతి బ్రాహ్మణుడితో పుట్టింటికి ప్రయాణమయ్యింది. రాజసౌధంలో ఉన్న దమయంతి భర్త వియోగంతో బాధపడుతూనే ఉంది. ఆమె తన తండ్రితో, నా భర్తను తక్షణం వెతికించండి, ఆయన లేకుండా నేను బతకలేను అంది. భీముడు వెంటనే బ్రాహ్మణుల్ని పిలిచి నలుణ్ణి వెతకమని చెప్పారు. వారితో దమయంతి ఇలా చెప్పింది, నా భర్త ఇప్పుడు రాజ్య భ్రష్టుడు కనుక మారువేషంలో ఉంటాడు. మీరు వెళ్లిన రాజ్య సభలలో ఈ విధంగా ప్రకటించండి, నీవు సత్యసంధుడువు కాని నీ సతిని వంచావు, ఆమె సగం వస్త్రం ధరించి వెళ్లావు, అలా చేయడం ధర్మమా, నాపై కరుణ చూపు అని చెప్పండి. ఈ మాటలకు ఎవరైనా రోషపడి బదులిస్తే నా వద్దకు వచ్చి చెప్పండి అని పలికింది. అలా నలుణ్ణి వెతకడానికి వెళ్లిన వారంతా నలుని జాడ తెలుపకపోయినా వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో, అమ్మా, నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడు, సారథి అయిన బహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకుని, అయ్యా, భర్త కష్టాల్లో ఉన్నా సహించి ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది అన్నాడు అని దమయంతితో చెప్పాడు. దమయంతి ఆలోచించగా అతడు నలుడు కాకపోతే అలా ఎందుకు బదులిస్తాడు అనుకుంది. తన అనుమానం దృఢపరుచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవుడు అనే బ్రాహ్మణుణ్ణి పిలిపించింది. సుదేవా, నీవు ఋతుపర్ణుని రాజుతో, రాజా, భీముడు తన అల్లుడి కొరకు వెతికించినా ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలంలోని రాజులంతా వస్తున్నారు. మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు అని చెప్పు అని చెప్పి పంపించింది. సుదేవుడు ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు. దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్లాలి అనుకున్నాడు. కాని ఒక్క రోజులో విదర్భను చేరడం ఎలా అనుకుని సారథి అయిన బాహుకుని పిలిచి, బాహుకా, దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు, నాకు చూడాలని ఉంది. ఒక్క రోజులో మనం విదర్భకు వెళ్లాలి, నీ అశ్వ సామర్థ్యం ప్రకటించు అన్నాడు. సరే అని చెప్పిన బాహుకుడు అంటే నలుడు మనసులో కలతకు గురై, నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టే కదా దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు. కాని అది నిజం కాదు. నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసిందని దుఃఖించాడు. అయినా దమయంతి పతివ్రత, ఇద్దరు పిల్లల తల్లి ఈ విధంగా రెండవ పెళ్లి చేసుకుంటుందా ఏమో, ఆ వింత చూస్తాను అని మనసులో అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణమయ్యాడు. ఋతుపర్ణుడికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుడి రథంలా, బాహుకుడు అణురుడిలా అనిపించింది. పక్కనే ఉన్న వార్షేయుడికి అదే సందేహం కలిగింది. భూలోకంలో ఉన్న నలుడికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది. కాని ఈ కురూపి నలుడు ఎలా అవుతాడు అని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి కింద పడింది. బాహుకా, రథం ఆపు, వార్ణేయుడు దిగి ఉత్తరీయం తీసుకువస్తాడు అన్నాడు. దానికి బాహుకుడు, మహారాజా, మనం ఆమడ దూరం వచ్చేశాం, అంత దూరం నడుచుకుంటూ ఎలా తీసుకురాగలం అన్నాడు. అతని రథసారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యపోయాడు. తన పరిజ్ఞానాన్ని బాహుకుడికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో, బాహుకా, ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పువ్వులు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అన్నాడు. దానికి బాహుకుడు, చెప్పండి మహారాజా అన్నాడు. ఋతుపర్ణుడు చెప్పాడు. లెక్కించి చూస్తే కాని నమ్మను అని రథమాపి ఆ చెట్టును పడగొత్తించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చెప్పిన లెక్కకు ఖచ్చితంగా సరిపోయింది. దానికి బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. ఋతుపర్ణుడు, బాహుకా, ఇది అక్ష విద్య అని సంఖ్యాశాస్త్రమన్నాడు. దానికి బాహుకుడు, మహారాజా, నేను మీకు అశ్వహృదయం నేర్పిస్తాను, మీరు నాకు అక్ష విద్య నేర్పించాలి అన్నాడు. ఇలా అక్షహృదయ విద్య మహిమ వల్ల నలుల్లో నుండి కలి వెలుపలికి వచ్చాడు. తన్ను క్షమించమని నలుణ్ణి వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించబోయాడు. అప్పుడు కలి నలుడితో, నలమహారాజా, నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకుడు కాటువేయడం వల్ల అనుక్షణం కాలిపోయాను. ఇంతకంటే శాపం ఏముంటుంది?
నన్ను క్షమించి విడిచిపెట్టు అని వేడుకున్నాడు. ఇలా జరగగానే నలుడి రథం విపరీతమైన వేగంతో విదర్భలోకి ప్రవేశించింది. ఆ ఘోష విని దమయంతి నలుడి రథాన్ని గుర్తుపట్టింది. ఋతుపర్ణరాజుకు విదర్భలో స్వయంవరం జరుగుతున్నా సందడి కనిపించలేదు. బాహుకుడు అంటే నలుడు రథాన్ని అశ్వసాల్లో నిలిపి సేదతీరాడు. అప్పుడు దమయంతి తన దాసీతో, వచ్చింది ఋతుపర్ణ మహారాజు, అతని సారథి వార్షేయుడు. వారు నాకు తెలుసు. కాని వారి వెంట ఉన్న కురూపి ఎవరు అని అడిగింది. వివరాలు కనుక్కుని రమ్మంది. దాసి వివరాలు కనుక్కుని రాగానే దమయంతి అతను నలుడు అని నిశ్చయించుకుని తన తండ్రి అయిన భీమరాజు దగ్గరకు వెళ్లి నలుడు బాహుకుడు అని చెప్పింది. అలా చెప్పి నలుడి పాదాలపై పడి నమస్కారం చేసుకుంది. వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు, నలచక్రవర్తి ఈమె పవిత్రురాలు, పతివ్రత, నేను సూర్యుడు చంద్రుడు ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము అని పలికాడు. వెంటనే నలుడు కర్కోటకుడిని స్మరించాడు. వెంటనే ఒక వస్త్రం వచ్చింది. అది ధరించగానే నలుడికి ఇంద్రతేజస్సుతో సమానమైన మనోహరమైన పూర్వరూపం వచ్చింది. దమయంతిని పరిగ్రహించాడు. ఈ విధంగా నలా దమయంతులు కలిశారు. ఈ నలుడి కథ శ్రద్ధతో వినేవారు, సమావేశాల్లో చదివి వినిపించేవారు కలివల్ల సంభవించే దోషాల నుండి విముక్తిని పొందుతారు. సర్వ పుణ్యకార్యాలు చేసినప్పుడు లభించే పుణ్య ఫలితాలు నలోపాఖ్యానం విన్నవారికి, వినిపించిన వారికి కూడా లభిస్తాయి. అటువంటి వారికి బహుపుత్ర లాభం, పౌత్ర వృద్ధి, ఆయురారోగ్య, ధన సంపత్తులు కలుగుతాయి. విష ప్రయోగం నుంచి బాధలు, చెడు విషయాల్లోని లంపడత్వం వారిని అంటవు. వారు ధర్మాత్ములు కాగలరు. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణచ్చ రాజర్షి కీర్తనం కరినాశనం. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ శని త్రయోదశి రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. దోషాలన్నీ తొలగిపోతాయి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శనేశ్వరాయ నమః.